తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనం అక్షయ తృతీయ గురించి మాట్లాడుకోబోతున్నామండి. అక్షయ అన్న పేరు వినగానే మనకి శ్రీకృష్ణుడు వీళ్ళ కాలంలో నాటి అక్షయ పాత్ర గుర్తొస్తూ ఉంటుంది కదా. ఆ అక్షయ పాత్ర కనుక మన ఇంట్లో ఉంటే మనకి దేనికి లోటు ఉండదు అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాము. మరి అలాంటిదే బంగారం కంటే విలువైనది మనం ఏది కొంటే మనకు అంతకంటే మంచి అంటే సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అలానే అక్షయ తృతీయ రోజు మనం ఏమి కొనాలి, ఏమి కొనకూడదు, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అక్షయ తృతీయ, మరి అక్షయ తృతీయ అంటే మాలాంటి సామాన్యులు అందరూ కూడా బంగారం కొనాలి, మా హస్బెండ్స్ని బాధ పెట్టేయాలి. ఆ రోజు అయితే అందరూ వాళ్ళ భర్తల్ని ఖచ్చితంగా బాధ పెట్టాల్సిందే. అసలు అక్షయ తృతీయ రోజు ముందుగా ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి అన్న విషయం తెలుసుకోవాలనుకుంటున్నామండి. అక్షయము అనంటే మనకు పేరులోనే ఉంది, క్షయము కానటువంటిది. క్షయము అనంటే నాశనము అని అర్థం. అక్షయము అంటే నాశనము కానటువంటిది. మనకు ఈ సృష్టిలో మనకు నాశనం కానటువంటిది మానవులకి ఏదయ్యానంటే సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ఆనందంగా ఉండాలి. అలాగే భోగభాగ్యాలు ఎప్పుడూ మన ఇంట్లో తరిగిపోకూడదు. ఆనందంగా జీవించడానికి ధనము కావాలి, కాబట్టి ధనము అక్షయం కాకూడదు. అలాగే ప్రేమ, ఆప్యాయత కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ ఉండాలి, తరిగిపోకూడదు. ఇవి ఉంటే చాలు కదా, మనిషికి కావాల్సింది ఇంకేముంది. అయితే అన్నీ ఇందులోనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అక్షయ సంబంధించినటువంటి మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి అక్షయం అవ్వాలి అని అంటే ఒక రోజు ఉంటుంది, అదే అక్షయ తృతీయ. ఆ రోజున కొన్ని నియమాలు అనేటువంటి ప్రతి వాళ్ళు పాటించాలి. అయితే ఈ అక్షయ తృతీయ రోజున మనకున్నటువంటిది ఏంటంటే చాలా గొప్పగా చెప్పబడినటువంటిది, విశిష్టతలు చాలా ఉన్నాయి. పరశురామ జయంతిగా చెప్పబడి ఉంది. భూమి పరమశివుని జటాజూటం నుంచి భూమి మీదకి గంగ అవతరించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది. మనకందరికీ కూడా ఇతిహాసముగా చెప్పబడినటువంటి మహాభారతాన్ని వ్యాస భగవానుల వారు వినాయకుడి యొక్క సహాయంతో ప్రారంభించిన రోజు, మహాభారత రచన ప్రారంభించిన రోజు అక్షయ తృతీయ. సూర్య భగవానుని ఆరాధన చేసిన తరువాత ఆ సూర్యుడు మెచ్చి అక్షయ పాత్రని ప్రసాదించిన రోజు ఈ అక్షయ తృతీయ. అలాగే శ్రీకృష్ణ భగవానుడు తన మిత్రుడు, బాల్యమిత్రుడైనటువంటి కుచేలుని సందర్శించినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. కాబట్టి ఈ అక్షయ తృతీయ చాలా గొప్పగా చెప్పబడి ఉంది. మనకు శాస్త్ర ప్రకారము పండుగలలో మనకేమీ ఆచారంగా లేకపోయినప్పటికీ ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని చారిటీగా మనం చేయాల్సినటువంటి పనుల గురించి చెప్పబడి ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి ఈ అక్షయ తృతీయ రోజున అంటే ముఖ్యంగా దేవతా ఆరాధన చేసుకోమన్నది. అయితే అక్షయము అని అంటే ఏంటి? ఇది చాలామంది ఒక ప్రోపగండా, అంటే గత 5 సంవత్సరాల క్రిందటి వరకు ఎలా ఉండేదనంటే బంగారం కొనుక్కొచ్చుకొని ఆ అక్షయ తృతీయ రోజున కనుక పూజ చేస్తే అప్పుడు వచ్చే సంవత్సరం కల్లా ఆ బంగారము ఇంకా పెరుగుతుంది, వృద్ధి చెందుతుంది. అంతే. 1 గ్రాము తెచ్చుకుంటే 1000 గ్రాములు అవుతుంది. కిలో బంగారాన్ని సొంతం చేసుకుంటాం. అయితే ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరి ఇంతింతై అన్నట్టుగా అక్షయము అనగా క్షయం కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలామంది ఆడవాళ్ళు అంటే కొనడం మొదలుపెట్టారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వ్యాపారస్తులు ఈ సంబంధించిన దాన్ని ఎన్కాష్ చేసుకున్నారు. కాబట్టి అటువంటి వ్యాపారస్తులు తమ యొక్క సంబంధించినటువంటి వస్తువుల్ని అమ్మడం కోసం దీన్ని ప్రోపగండా చేశారు. కానీ వాస్తవానికి అక్షయ తృతీయ రోజున దేవతారాధన చేయమని. అయితే లక్ష్మీ ఆరాధన చాలా విశేషంగా చెప్పబడి ఉంది. మన ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో వెండి సంబంధించినటువంటి లక్ష్మీ అమ్మవారి రూపు ఉంటుంది. అలాగే కొనుక్కొచ్చుకున్నా పర్వాలేదు. శక్తి ఉన్నవాళ్ళు బంగారంది కొద్దిగా కొనుక్కొచ్చుకోవచ్చు. కానీ ఈ రోజున గ్రామ్ బంగారం 10,000 రూపాయలు అయింది. తులం బంగారం 1,00,000 రూపాయలు అయింది. 10,000 పెట్టి కొనుక్కొచ్చుకునే శక్తి ఎవరికైనా ఉంటుందా? కాబట్టి
అక్షయ తృతీయ రోజున బంగారంతో మారుగా అనేకమైనటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఆ దివ్యమైనటువంటి వస్తువులని ఆ రోజున మనం సేకరించుకొని తద్వారా మనం ఇంట్లో లక్ష్మీ ప్రాప్తి కలగ చేసుకొని స్థిరంగా అమ్మవారిని మనం చేసుకోవచ్చు. దానికంటూ కొంత పూజా విధానం అనేటువంటిది ఉందమ్మా. కాబట్టి అక్షయ తృతీయ రోజున సాధారణంగా శాస్త్ర ప్రకారం చెప్పబడి ఉన్నటువంటిది ఏంటంటే కృత్తికా నక్షత్రము కానీ రోహిణీ నక్షత్రము కానీ కలిసి వస్తే చాలా దివ్యమైనటువంటి రోజుగా చెప్పబడి ఉంది. ఈ యోగవశాత్తు మనకు ఈ ఏప్రిల్ 30వ తారీఖు రోజున వచ్చే అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటిది. కాబట్టి తృతీయ అంటే ఏంటి? గౌరీ అమ్మవారికి సంబంధించినటువంటి తిథి. కాబట్టి పొద్దున్నే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని పొద్దున్నే లలిత అమ్మవారికి చక్కగా అభిషేకము అర్చన ఈ సంబంధించినటువంటి పంచామృతాలతో కానీ లేక చెరుకు రసంతో లలిత అమ్మవారికి అభిషేకం జరిపించి అర్చన చేసుకుంటే చాలా మంచిది. అయితే దీనికంటూ కొంత గొప్ప సమయం అనేటువంటిది ఉందమ్మా. అక్షయ తృతీయ రోజున సంబంధించినటువంటి లక్ష్మీ ప్రాప్తి కలగడం కోసం గొప్ప సమయం అంటూ ఉన్నది. ఏంటనంటే లగ్నాలలో 12 లగ్నాలలో లక్ష్మీకారక గ్రహం ఏదయ్యానంటే శుక్రుడు. లక్ష్మీదేవి అధిష్టాన దేవత. ఆ శుక్రుడికి స్థిర లగ్నము మరియు చరలగ్నంలో వృషభ తుల లగ్నాల ఆధిపత్యాలు వచ్చాయి. వృషభ లగ్నం చాలా గొప్పది, స్థిర లగ్నం. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా కోరుకునేటువంటిది ఏంటి? లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి. కాబట్టి 6:46 నుంచి 8:46 వరకు వృషభ లగ్నం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ లగ్నంలో ఈ 6:54 నుంచి 7:54 వరకు ఉన్నటువంటి సమయము చంద్రహోర. గుర్తుపెట్టుకోండి, రోహిణి నక్షత్రం ఉంది ఆ రోజు, చంద్రుడి నక్షత్రం, చంద్రహోర, స్థిర లగ్నము, చరము అంటే కదిలిపోయేటువంటిది. చంద్రుడు మారుతూ ఉంటుంటాడు. అటువంటి మారుతూ ఉన్నటువంటి చంద్రుడిని మనం ఒడిసి పట్టుకొని స్థిరమైనటువంటి లగ్నంలో చంద్రహోర ఉన్నప్పుడు మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉండదు. చంచలాయై నమః అని అంటారు అమ్మవారి నామాల్లో. అంటే ఒక చోట స్థిరంగా ఉండదు. అటువంటి చంచలానికి అనగా కదలిక తొందరగా వెళ్ళిపోయేటువంటి స్వభావం కలిగినటువంటి అమ్మవారికి రూపముగా చెప్పుకునేటువంటిది చంద్రుడు. ఎందుకంటే చంద్రుడు కూడా ఒక ఇంట్లో ఎప్పుడూ చక్కగా ఉండడు. 2 రోజులు కాగానే ఇంకో వెళ్ళిపోతున్నాడు, ఇంకో అలా రాశి మారుతుంటాడు. అటువంటి చంచలమైనటువంటి చంద్రుడిని, చంచలమైనటువంటి లక్ష్మీదేవిని మనంగా భావించుకుని అటువంటి చంద్రుడు స్థిరమైనటువంటి లగ్నంలో ఉండగా చంద్రహోరగా, అటువంటి చంద్రుడి యొక్క నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రం ఉండగా ఆ సమయంలో మనం గనక దేవతా పూజ చేసుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అదే వృషభ లగ్నంలో చంద్రుడు గురువు కలిసి ఉన్నారు. చంద్రుడు గురువు కలిస్తే అద్భుతమైనటువంటి యోగం. అటువంటి వృషభ లగ్నంలో శుభకరుడైనటువంటి గురువు చంద్రుడు లగ్నంలో ఉండగా ఆ వృషభ లగ్న సమయంలో గనక ఎవరైతే లక్ష్మీ సంబంధమైనటువంటి వస్తువుల్ని తెచ్చుకొని పూజ చేసుకుంటారో వాళ్ళకి చాలా గొప్పగా జరుగుతుంది. కాబట్టి ముందు రోజు మంగళవారం రోజు తీసుకురాకూడదు. కాబట్టి అవకాశం ఉంటే సోమవారం రోజున కొన్ని వస్తువుల్ని తెచ్చుకుంటే మంచిది, ముందుగా తెచ్చిపెట్టుకొని ఉంటే మంచిది. మంగళవారం రోజున సూర్యాస్తమైన తర్వాతనైనా కానీ తెచ్చుకోవచ్చు. అది ఉత్తరపక్షం, అధమ పక్షంలో. మెయిన్గా మాత్రం సోమవారం రోజున తెచ్చుకోవచ్చు. ఏమా వస్తువులంటే లక్ష్మీ గవ్వలు, తర్వాత ఈ సంబంధించినటువంటి ఈ కుబేర కుండలు అని అంటారు, చిన్న చిన్నగా దొరుకుతాయి. అవి ఒక 9 కుండలు తెచ్చుకొని నవధాన్యాలు కొద్దిగా రాశిగా పోసి పెట్టుకోవాలి. అప్పుడు ఒక మంచి ప్లేటు, మన ఇత్తడి ప్లేటో రాగి ప్లేటో కనీసం మట్టితో చేసిందైనా పెద్ద ప్లేట్ లాగా దొరుకుతుంది. అందులో చక్కగా మధ్యలో 3 తమలపాకులు పెట్టి లక్ష్మీ అమ్మవారి రూపుని పెట్టి ఆ చుట్టూ అంతా కూడా చక్కగా చిన్న చిన్న కుండలు ఉంటాయి కదమ్మా, ఆ కుండల్లో నవధాన్యాలు రాశిగా పోయాలి. రాశిగా పోసి పెట్టుకొని సిద్ధం చేసుకోవాలి. ఆ ఉదయం 6:46 సంబంధించినటువంటిది ప్రారంభమవుతుంది కదా. సూర్యోదయాన్నే అందరూ ఎక్కడ పోయినా కానీ ఈ జనరల్ స్టోర్లో షాపులు తెరుస్తారు. కాబట్టి గళ్ళ ఉప్పు ఆ రోజున తెచ్చుకోవాలి. తర్వాత పసుపు మంచిది, అలాగే బెల్లము తెచ్చుకోవాలి. ఈ చెప్పబడినటువంటి నవధాన్యాలు ఉన్నటువంటి కుండలు అవన్నీ కూడా తెచ్చుకొని ఆ చక్కగా ముందు పెట్టుకొని లక్ష్మీ గవ్వలని కూడా దొరుకుతాయి, లక్ష్మీ శంఖము అని దొరుకుతుంది, లక్ష్మీ ముత్యము అని కూడా దొరుకుతుంది. అవన్నీ కూడా దొరుకుతాయి బయట. అవకాశం ఉంటే తెచ్చుకోవడం, లేకపోతే సామాన్యమైనటువంటి వాళ్ళు ఈ చెప్పబడినటువంటి వస్తువు నవధాన్యాలు ఎంత తెచ్చుకోగలుగుతారు కదమ్మా, అవి తెచ్చుకొని చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకోవాలి. తర్వాత మనం ఒక మాట చెప్పాం,
అక్షయ పాత్ర. శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహము, రవి యొక్క అనుగ్రహంతో పాండవులకి అక్షయ పాత్ర దొరికింది. అంటే ఏంటి, ఎంతమందికైనా కానీ భోజన సదుపాయాలు ఇవ్వగలిగేటువంటి శక్తి ఆ అక్షయ పాత్రకు ఉంది. కాబట్టి ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా కానీ నా ఇంటికి 10 మంది రావాలి, నా చేతి వంట తినాలి, మా ఇంట్లో భోజనం చేయాలి, అన్నదానం మా ఇంట్లో జరగాలి, ఆ భగవంతుడు 10 మందికి భోజనం పెట్టగలిగే శక్తిని నాకు ప్రసాదించాలని చెప్పి ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ కూడా కోరుకుంటుంది. కాబట్టి అక్షయ పాత్ర అనేటువంటిది తయారు చేసుకోవచ్చు మనం కూడా. ఎలా అంటే చక్కగా ఒక ఇత్తడి పాత్రని మనం కేవలం అక్షయ తృతీయ రోజునే మనం ప్రారంభం చేసుకుంటే ఇత్తడి పాత్రని తీసుకోవాలి, కొనుక్కొచ్చుకోవాలి ముందు రోజు సోమవారం ఎప్పుడైనా కానీ. తెచ్చుకొని ఈ 6:54 నుంచి 7:54 మధ్యకాలంలో ఉంటుంది కదా, అప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటున్నారు కదా. కాబట్టి ఆ పూజ జరుగుతున్నప్పుడు అదే సమయంలో చక్కగా ఇత్తడి పాత్రని చక్కగా మంచిగా గంధము బొట్లు అలంకరణ చేసి చక్కగా అందులో ఆవు పాలు, బెల్లము, బియ్యముతో చేసినటువంటి పాయసాన్నాన్ని తయారు చేసి ఆ 6:54 నుంచి 7:54 మధ్యకాలంలో పూజ జరుగుతున్నప్పుడే అప్పుడే ఆ సమయంలోనే నివేదన చేయాలి. పాయసాన్నం నివేదన చేసి అది అక్షయ పాత్రగా నేను భావిస్తున్నాను, ఇందులో నేను చేస్తున్నటువంటి కార్యక్రమం వల్ల నాకు 10 మందికి అన్నం పెట్టగలిగే శక్తిని ప్రసాదించు, ఈ రోజు దారభేద ఇందులో నేను అన్నం వండుతాను అని చెప్పి ఏ ఇల్లాలో అయితే అనుకుంటుందో అది అక్షయ పాత్ర. ఆ విధంగా ఆ అక్షయ పాత్ర పూజ జరిగిన తర్వాత బెల్లం పాయసం నివేదన చేసిన తర్వాత ఇక ఆ రోజున ఆ పాత్రలో ఉన్నటువంటి తయారు చేసినటువంటి అన్నాన్ని ఆ రోజు అన్నదానం చేయండి, అది అక్షయ పాత్రగా ఉంటుంది. ఏ పూజ సమయంలోనైనా కానీ ఆ పాత్రలో వాడండి. ఏ మంచి చేయాలన్నా ప్రతిరోజు కూడా ఆ విధంగా అక్షయ పాత్ర చేయడం వల్ల మన ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదు. ముఖ్యంగా ఆ రోజున చెప్పబడినటువంటిది ఏంటంటే బ్రాహ్మణుడికి ఉదక కుంభ దానము కూడా చేయబడినటువంటిది. ఎలా చేయమన్నది, ఒక మట్టిది కానీ కుండ కానీ లేదా వెండి కుండ వెండితో చేసినటువంటి చిన్న కలశము కానీ లేకపోతే ఇత్తడి కలశము లేదా రాగి కలశంలోనైనా కానీ చక్కగా మంచినీరు వేసి అందులో పచ్చ కర్పూరము, హారతి కర్పూరం కాదు, పచ్చ కర్పూరము, అలాగే జాజికాయలు, జాపత్రి, యాలకులు, లవంగాలు, కుంకుమ పువ్వు, ఇలా సుగంధమైనటువంటి అష్టగంధములు అనేటువంటివి అందులో వేసి చక్కగా మూటకట్టి, తెల్లటి వస్త్రంతో మూటకట్టి, అప్పుడు మనం పొద్దున పూజ చేసుకుంటాం కదా, ఆ పూజలో కూడా ఈ కలశాన్ని ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకొని బ్రాహ్మణుడికి ఉదక కుంభ దానం చేయమని చెప్పబడింది శాస్త్ర ప్రకారం. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి అద్భుతమైనటువంటి దేవతానుగ్రహం కలుగుతుంది. కానీ మళ్ళీ చెప్తున్నానండి, 6:54 ఉదయం పూట. చాలామంది డౌట్ పడుతున్నారు, సాయంత్రం కాదు, ఉదయం 6:54 నుంచి 7:54 మధ్యకాలంలో చంద్రహోర ఉంటుంది, రోహిణి నక్షత్రం ఉంటుంది, వృషభ లగ్నము, స్థిర లగ్నం ఉంటుంది, లక్ష్మీదేవికి సంబంధించిన లగ్నము. ఈ విధంగా ఆ సమయంలో పూజ చేసుకోవాలి. అలాగే దానాది కార్యక్రమాలు, మధ్యాహ్న కార్యక్రమాలు చేయాలి. ఇంకా అవకాశం ఉంటే ఇంటి ముందర ఒక చలివేంద్రం ఏర్పాటు చేసుకోండి. చేసుకుంటే చాలా మంచిది. దాన్ని ఆ రోజున నుంచి ప్రారంభించండి. చలివేంద్రం అంటే ఏంటి, నీటి కుండ ఏర్పాటు చేస్తే దారిన పోయే వాళ్ళు ఎవరైనా దాహం వేస్తే నీరు తాగుతారు. పెద్ద విశేషం ఏముందమ్మా, నీటి దానము చేసిన వాళ్ళ మొత్తం గుర్తుపెట్టుకోండి. ఆ దాన ప్రభావం వలన మనకు ఆ పుణ్యము అనేటువంటిది అవసర సమయాల్లో మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా ఆ రోజు ఈ ఉదక కుంభదానము బ్రాహ్మణి చేయమని చెప్పబడి ఉంది. కాబట్టి దీనితో పాటుగా, ఆ కుంభదానంతో పాటుగా చెప్పులు, గొడుగు, విసనకర్ర మరియు లడ్డూలు, ఇవి కూడా దానములో చేయమని చెప్పబడి ఉంది. వకుళమాత ఈ సమయంలోనే చెప్పులు, అలాగే ఈ స్వీటు, లడ్డూలు, గొడుగు దానము చేసినటువంటి పుణ్యవశము చేత వెంకటేశ్వర స్వామి జన్మించడం జరిగింది. కలియుగ అవతార అర్చామూర్తి తన గర్భంలో జన్మించడం జరిగింది. అంటే ఎంతటి గొప్పదైనటువంటిది. కాబట్టి ఒక తల్లి ఒక కొడుకుని అంతటి గొప్పవాణ్ణి పొందడానికి కారణం ఆమె ఈ రోజున చేసినటువంటి పుణ్యదాన ప్రభావము చేత. కాబట్టి కుటుంబంలో వంశోద్ధారకులు కావాలనుకునే వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి దానాది కార్యక్రమాలు చేయవచ్చు. గురుగారు, మీరు పలానా వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని చెప్పేసి అన్నారు. మరి అవేంటి, అలాగే మనం ఆ రోజు కొనకూడని వస్తువులు ఏమున్నాయంటారు? ముఖ్యంగా
ఆ యొక్క అక్షయ తృతీయ రోజున మనం చేయాల్సిందల్లా కూడా చాలామంది దాంపత్యం ఉంటారు, దాంపత్యం పనికిరాదు. అలాగే షేవింగ్, కటింగ్ పనికిరాదు. అలాగే ముఖ్యంగా మద్యపానము, ధూమపానము ఆ రోజు చేయకుండా ఉండడమే చాలా మేలు, చాలా గొప్ప ప్రాశస్త్యమైనటువంటిది. అంతేకాకుండా ఆ రోజున ఇనుప వస్తువులు, గుండు సూదులు, కత్తెరలు, బ్లేడులు, అలాగే పింగాణి పాత్రలు మరియు ఈ సంబంధించినటువంటి ప్లాస్టిక్ వస్తువులు ఏవి కూడా కొనకండి. నల్లటి వస్త్రములు కూడా కొనకూడదు, నలుపు రంగు వస్త్రములు కొనకూడదు. అలాగే దివ్య పరిమళ గంధమును సూచించేటువంటివి, అలంకరణానికి సంబంధించినటువంటివి, అలాగే ఈ చెప్పబడినటువంటి గళ్ళ ఉప్పు, పసుపు, బెల్లము ఇలా సంబంధించినటువంటి సుగంధ భరితమైనటువంటి వస్తువులు, శుభాన్ని సూచించేటువంటి వస్తువులు ఆ యొక్క అక్షయ తృతీయ రోజున మనం కొనుగోలు చేయవచ్చు, తప్పులేదు. అన్నిటికంటే ముఖ్యంగా సాయంకాల ప్రదోషకాల సమయంలో ఒక దివ్యమైనటువంటి ముహూర్తం ఉంటుందమ్మా, అది తెలియచేస్తాను. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ అక్షయ తృతీయ చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజున జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి ఈ మార్చి 29వ తారీఖు రోజున శని భగవానుడు మారాడు కాబట్టి మీన, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభరాశులలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటు ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేయమని చెప్పబడి ఉంది. లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు ఆ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్నట్టు వాళ్ళకి శంకరుంగలి మాల శక్తిపాతము చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా బయట దొరకదండి, చాలా అరుదుగా లభించేటువంటి మాల. ఇది కరుంగలి మాల కాదు, కరుంగలి కూడా కలుస్తుంది, కానీ శంగాలి, కరుంగలి కలిసినటువంటి మాలగా ఇది అద్భుతం. కాలసర్పదోషాలు, కుజదోషాలు, నరదృష్టి, నరఘోష, పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఇది శక్తిపాతం చేసి ఈ మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ప్రదోషకాల సమయంలో ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దేవతారాధన చేయమన్నది. ఎటువంటి దేవతారాధన అంటే లక్ష్మీనారాయణుని యొక్క ఆరాధన, త్రిలోచనుడితో కూడుకున్నటువంటి గౌరీదేవి ఆరాధన, అంటే పార్వతీ పరమేశ్వరుల ఆరాధన కూడా ఈ అక్షయ తృతీయ రోజున చేసినట్లయితే చాలా గొప్పదైనటువంటి విశేషమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. ముఖ్యంగా దమనముతో ఈ యొక్క దేవతల్ని పూజ చేయాలి. ఇంకొక గొప్ప విషయం తెలియచేస్తానమ్మా, ఈ రోజున సూర్యాస్తమయం తరువాత ఆకాశంలో చంద్రుణ్ణి చూసి దర్శనం చేసుకుని ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఎందుకనంటే చంద్రుని యొక్క దర్శన ప్రభావం వలన ఈ వైశాఖ మాస తృతీయ తిథి రోజున అరుణాచలంలో అపిత కుచాంబా సమేత అరుణాచలేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆ దర్శనము, ఆ చంద్రుని దర్శనం చేసుకున్న ఉత్తర క్షణంలోనే మన దేహాల్లో ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, ఈ జన్మకి కారణభూతులైనటువంటి ఆ శరీరము ఉత్తర క్షణంలోనే ఆ యొక్క స్వామివారి కళ్యాణ ప్రాంగణంలో చేరి ఆ స్వామివారి కళ్యాణం అంతా కూడా మనసారా వీక్షించి మళ్ళీ మన తిరిగి శరీరంలో చేరుతుంది. ఆ పుణ్యం మనకు కలుగుతుంది. కాబట్టి అరుణాచలేశ్వరుని అపిత కుచాంబ సమేతముగా కళ్యాణోత్సవాన్ని చూసినటువంటి పుణ్య ఫలితము, అందులో పాల్గొన్నటువంటి పుణ్య ఫలితమును మనకు దక్కాలి అనంటే ఈ వైశాఖ తృతీయ రోజున అనగా అక్షయ తృతీయ రోజుననే సూర్యాస్తమయ తదనంతరం చంద్ర దర్శనం చేసుకొని ఎంత అందంగా, ఎంత గొప్పగా ఉంటుందంటేనమ్మా, అమ్మవారి కిరీటంలో, అయ్యవారి సిగలో, పరమేశ్వరుని సిగలో చంద్రుడు నెలవంక రూపంలో ఎలా అయితే ఉంటాడో అలాంటి రూపమే కనబడుతుంది. చూసిన కొద్దీ ఇంకా చూడాలి. మళ్ళీ బయటికి వెళితే ఆకాశంలో ఒకసారి చంద్రుని చూడాలి. ఆ మనోహరమైనటువంటి చంద్రుడి రూపాన్ని చూసి తరించండి. ఇది మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి రాదు. కాబట్టి సంవత్సరంలో ఒక్కసారి ఈ విధంగా దర్శనమిచ్చేటువంటిది, పుణ్యాన్ని ఇచ్చేటువంటి రోజు ఆ చంద్ర దర్శనం. అక్షయ తృతీయ రోజున ఆ రోజున మీరు దర్శనం చేసుకోండి. అసలు అక్షయ తృతీయ అంటే బంగారం కొనాలి అనే భ్రమలో ఉన్నాం గురువుగారు. ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్పారు. అసలు ఇన్ని విషయాల్లో ముఖ్యంగా సారాంశం తీసుకున్నట్లయితే అసలు మనిషి జన్మ ఏంటంటే మనకంటే తక్కువగా ఉన్న వాళ్ళని, అంటే వేరే వాళ్ళందరినీ కూడా ఏంటంటే వాళ్ళని కూడా ఒక పరమాత్మగా భావించి వాళ్ళందరికీ కూడా అన్నం పెట్టగలిగే అంత స్తోమత ఆ భగవంతుడు మనకు అందించాలి అని మనం భగవంతుడిని వేరుకునే ఏకైక రోజు అక్షయ తృతీయ అని చాలా చక్కగా గురువుగారు మనకి తెలియజేశారు. అలానే మరి ఎవరికైతే సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో మరి ఆ రోజున గురువుగారు కూడా ఆ శంకరుంగలి మాల దైవ దగ్గర పెట్టి అవంతా కూడా మనకి మంచి సంకల్పంతో ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తీసుకుని వాటిని ధరించి వాళ్ళకు వచ్చే సమస్యల నుంచి విముక్తి పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే
అక్షయ తృతీయ గురించి ఎంతో సవివరంగా మనందరికీ తెలియజేసి మన ఆ భావాలన్నింటినీ కూడా పటాపంచలు చేసి ఒక చక్కటి మార్గాన్ని మనకు సూచించిన గురువు గారికి ధన్యవాదములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.